అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను కోతల రాయడని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లుగా ట్రంప్ పదే పదే ప్రకటించుకుంటున్నా ట్రంప్ మరోసారి పాత పాడారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తామే ఆపమని ట్రంప్ మళ్లీ పునరుద్ఘాటించారు. యుద్ధ సమయంలో విమానాలు కూల్చేశారని చెప్పారు. ఐదు జట్లు కూలినట్టు తనకు సమాచారం ఉందని ట్రంప్ చెప్పారు. రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నాయి, ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ ఉన్నాయి. ఇరు దేశాల మధ్య జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపమని ట్రంప్ అన్నారు. భారత్ పాక్ మధ్య పరిస్థితి తీవ్రమవుతూ ఉండగా ట్రేడ్ ద్వారా సమస్యను పరిష్కరించామని ట్రంప్ చెప్పారు. ఇరు దేశాలు శక్తివంతమైన అణ్వాయుధ దేశాలు, ట్రేడ్ డీల్ కావాలంటే యుద్ధం ఆపాలని ట్రంప్ తెలిపారు. భారత్ పాక్ మధ్య కాల్పులు ఆగితే అందుకు క్రెడిట్ తీసుకుంటున్న ట్రంప్ తన బుద్ధి మార్చుకోవడం లేదు. ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని ప్రధాని మోడీ స్వయంగా ట్రంప్తోనే చెప్పినప్పటికీ అధ్యక్షుడి వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. యుద్ధాన్ని ఆపింది తానేనని మరోసారి పాటే పాడారు. భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు ట్రంప్. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై గతంలోనే తీవ్రంగా స్పందించిన భారత ప్రధాని మోడీ ఈ ఒప్పందంలో అమెరికా ప్రమేయం ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు నరేంద్ర మోడీ.